మహాగణపతియే నమః. అందరికీ నమస్కారం. ప్రేక్షకులకందరికీ ముందుగా వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు. పిల్లలు విద్యలలో రాణించాలి అన్నా, వ్యాపారస్తులు తమ వ్యాపారంలో వృద్ధి జరగాలి అన్నా, విదేశాలలో ఉద్యోగంలో స్థిరపడాలి అన్నా, ఉద్యోగాల్లో ఉన్నత స్థాయికి ఎదగాలి అనుకున్నా, ఎటువంటి మనోవాంఛలైనా నెరవేరాలంటే వినాయకుని ముందు ఈ ఒక్క పని తప్పక చెయ్యండి. అదేమిటి అనేది ఈ వీడియో ద్వారా మీకు తెలియచేస్తున్నాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ప్రేక్షకులకు మరొక మనవి కూడా చేసుకుంటున్నాను. మాట్లాడుకుందాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరి సహాయ సహకారాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పటికప్పుడు మంచి విషయాలని, భక్తి విషయాలని మీకు తెలియచేస్తూ ఉంటాం. ఏ విధంగా చేస్తే కలిసి వస్తుంది అనే విషయం కూడా మీరు మాట్లాడుకుందాం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఇక భాద్రపద మాసంలో శుక్లపక్షంలో శుద్ధ చవితి రోజున వినాయక చవితి పండుగను మనం అందరం ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ ఉంటాం. మనం సాధారణంగా ఏ దేవుడు ఏ దేవత పూజ చేసినా ముందుగా వినాయకునికే పూజ చేస్తాం. వినాయక చవితి పండుగ రోజున ముఖ్యంగా మట్టి గణపతిని పెట్టి పూజించాలి అని చెప్పి పెద్దలు పండితులు చెప్తున్నారు. ఆ విధంగా చేయటం చాలా శ్రేష్టమని కూడా చెప్తున్నారు. కనుక మట్టి గణపతిని పూజా కార్యక్రమాలని ఆ రోజు తప్పక చేయాలి. ఒక పురాణ గాథ మీకు తెలియచేయాలి. ఆ పురాణ గాథ ఏమిటంటే, మహావిష్ణుమూర్తి చెల్లెలు పార్వతీదేవి బావ శివుడు చెల్లెలు పార్వతిని కలుసుకోవటానికి శ్రీ మహావిష్ణుమూర్తి ఒకసారి కైలాసానికి వెళ్ళారట. అక్కడ బాల గణపతి ఆడుకుంటూ ఉంటాడు. ఆ సమయంలో శ్రీ మహావిష్ణుమూర్తి తన ఆయుధాలను గద, సుదర్శన చక్రం, వాటితో పాటు కొన్ని ఆయుధాలను కూడా బయటపెట్టి లోపల ఉన్న పార్వతీ పరమేశ్వరులతో కాసేపు ముచ్చడించుకుంటూ ఉంటారు. అదే సమయంలో గణపతి అటువైపుగా వచ్చి అక్కడ ఉన్న కొన్ని ఆయుధాలని కాసేపు తదేకంగా చూస్తూ ఉంటాడు. వాటిలో మిలమిల మెరిసిపోతున్న సుదర్శన చక్రాన్ని చూసి ఇది భలే ఉన్నది అనుకుంటాడు మన గణపయ్య. గణపతి మంచి భోజన ప్రియుడు, అల్లరివాడు. ఆయనకి బంగారు వర్ణంలో మిలమిల మెరిసిపోతున్న సుదర్శన చక్రాన్ని చూసి అమ్మ చేసే మురుగుల చక్రంలాగా కనిపించిందేమో అటు ఇటు తిప్పుతూ చూసి, హాయ్, మామయ్య నా కోసమే తెచ్చినట్లున్నాడు అని దాన్ని చటుక్కున నోట్లో పెట్టుకుని గుటుక్కుని మింగేశాట. మళ్ళీ ఆడుకోవటం మొదలుపెట్టాడు. అప్పుడే అటువైపు బయటకు వచ్చిన శ్రీ మహావిష్ణుమూర్తి తన ఆయుధాలు పెట్టిన స్థలంలో సుదర్శన చక్రం లేకపోవటం గమనించి వెతకటం మొదలుపెట్టారట. ఎంత వెతికినా ఫలితం దొరకలేదు. అప్పుడు మన బుజ్జి గణపయ్య వచ్చి, ఏమిటి మావయ్య మీరు వెతుకుతున్నారు అని అడుగుతాడు. నేను లోపలికి వెళ్ళేటప్పుడు ముందు ఇక్కడ నా సుదర్శన చక్రం పెట్టాను, అది కనబడలేదు అని చెప్తారు. ఓ, ఆ చక్రమా మావయ్య, నేను మింగేశానుగా అంటాడు మన బుజ్జి గణపయ్య. అయ్యో, ఎంత పని చేశావు నాయనా, అది తినే చక్రం అనుకుంటున్నావా? అదే కాదు, ఈ లోకాలను పాలించేటువంటి చక్రం, రాక్షసులను సంవరించేది, దుష్టులను శిక్షించేది. చక్రం చాలా ముఖ్యమైనది, మహిమాన్వితమైనటువంటి ఆ చక్రం. అది లేనిది ఇప్పుడు నేనేం చెయ్యాలి? అది నాకు ఆ చక్రం కావాలి అంటూ ఆందోళనగా అటు ఇటు తిరుగాడుతారు విష్ణుమూర్తి. ఎంత బతివిలాడినా ముద్దాడినా కూడా చిట్టి గణపయ్య ఏమీ పట్టించుకోడు. ఇక శ్రీ మహావిష్ణుమూర్తి ఆందోళనతో కంగారుతో తన కుడి చేతిని ఎడమ చెవి పట్టుకొని, ఎడమ చేతితో కుడి చెవి పట్టుకొని కిందకి పైకి లేస్తూ గుంజిళ్ళు తీయసాగారు. ఒక్కసారి గణపతి ఆశ్చర్యపోతాడు. మామయ్య కంగారు, ఆందోళన, తన ముందు గుంజీళ్లు తీయడం చూసి పకపక పెద్దగా నవ్వుతూ మొదలు పెడతాడు. కింద పడి దొర్లిగింతలు పెడుతూ ఉంటాడు. నవ్వటం, దొర్లిగింతలు పెట్టడం, నవ్వటం, దొర్లిగింతలు పెట్టడంతో వెంటనే బుజ్జి గణపయ్య తొండలోంచి సుదర్శన చక్రం బయటికి వచ్చేస్తుంది. సుదర్శన చక్రం బయటికి రావడంతో శ్రీ మహావిష్ణుమూర్తి అమితానంద భరితలైపోతారు. సరే, స్వయంగా మహావిష్ణుమూర్తికి గణపయ్య సుదర్శన చక్రాన్ని ఇచ్చేస్తారు. మొట్టమొదటిసారిగా శ్రీ మహావిష్ణుమూర్తి గణపతి ముందు గుంజీళ్లు తీసే ఆచారం ప్రారంభమైందని పురాణగాథ ద్వారా మనకి తెలుస్తున్నది. గుంజీలు తీసే వెనుక ఆధ్యాత్మిక, ఆరోగ్య, సాంప్రదాయబద్ధమైనటువంటి ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. పిల్లలు ఏదైనా తప్పు చేస్తే, చదువులలో వెనకబడితే టీచర్లు పిల్లలకి గుంజీలు తీయిస్తుంటారు. ఇంట్లో
పిల్లలు ఏదైనా అల్లరి చేసినా పెద్దవాళ్ళంటారు గుంజీలు తీయండిరా అని అంటూ ఉంటారు. ఇలా చేయటం వలన పిల్లల్లో మానసికమైన పెరుగుదలకి దోహదపడుతుందని చెప్పి, మెదడు చురుగ్గా పనిచేస్తుందని పెద్దలు, పండితులు చెప్తున్నారు. వినాయకుడు మన శరీరంలో మూలాధార చక్రానికి అధిపతి. శరీరం మొత్తం కూడా ఈ మూలాధార చక్రంతోనే ముడిపడి ఉన్నది. గుంజీలు తీయటం వలన విన్నాము కదా ఎన్ని ప్రయోజనాలున్నాయో. గుంజీలు తీయటం వలన వినాయకుడు ప్రసన్నమై మన సమస్త కోరికల్ని తీరుస్తాడు అనటంలో ఎటువంటి సందేహము లేదు. కనుక వినాయక ఆలయాలకు వెళ్ళినప్పుడు కనీసం 3 సార్లైనా గుంజీలుగా తీయండి, పిల్లలు, పెద్దలు. ఒక వినాయక చవితి పండుగ రోజే కాదు, మిగతా ఏ రోజైనా సరే, ముఖ్యంగా మంగళవారాలు, బుధవారాలు, సవితి తిథి ఉన్న రోజున వినాయక దేవాలయం తప్పక దర్శించి గుంజీలు తీస్తే వారి మనసులో ఉన్న ఎటువంటి కష్టమైన, క్లిష్టమైనటువంటి కోరికలు తప్పక నెరవేరుతాయి. కనుక ఈ వీడియో ద్వారా గుంజీలు వినాయకుని ముందు తీసేటువంటి పురాణ గాథని, అంతే కూడా కాదు, ఆరోగ్యపరంగా గుంజీలు తీయడం వల్ల ప్రాముఖ్యతని మీకు తెలియజేశాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మాట్లాడుకుందాం ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి, శుభం.